మీ లక్ష్యం ఐఏఎస్ ఐపీఎస్ అయితే మీకు బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ సౌత్ ఇండియా అనలాగ్ ఐఏఎస్. కాల్ నౌ 9247573271. సమాజంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. కానీ కొన్ని సంఘటనలు విన్నప్పుడు మనసు తీవ్రంగా కలిచివేస్తుంది. అసలు వీళ్ళు మనుషులేనా అని ప్రశ్నించేటువంటి విధంగా మారుతుంటాయి ఆ సంఘటనలు. సభ్య సమాజం తలదించుకునేలా, వినడానికి అసహ్యం వేసేటువంటి, చెప్పుకోవడానికి సిగ్గుపడే ఒక పైశాచిక ఉదాంతం కర్ణాటకలోని బీదర్లో ఇప్పుడు వెలుగు చూసింది. ఇది కేవలం ఒక నేరం కాదు, మానవత్వానికే పట్టిన ఒక చీడ పురుగు. చనిపోయిన వారిపై కూడా కామవాంఛను ప్రదర్శించిన ఒక నరరూప రాక్షసుడి కథ ఇది. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ నరరూప రాక్షసుడే చనిపోయినటువంటి మహిళా మృతదేహాలన దుస్తువులను తొలగించి నగ్న ఫోటోలు తీసిన దుర్మార్గుడు. ఇతని పేరు మునీర్ అహ్మద్. కర్ణాటకలోని బీదర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని మార్చురీలో అటెండెంట్గా పనిచేస్తున్నాడు. మునీర్ చాలా కాలంగా ఇక్కడే పనిచేస్తూ వైద్యుల నమ్మకాన్ని చూరగొన్నాడు. పోస్టుమార్టం కోసం వచ్చే మృతదేహాలను భద్రపరచడం, సిద్ధం చేయడం అతని విధి. కానీ ఆ నమ్మకం వెనుక ఒక భయంకరమైన మానవ మృగం దాగి ఉందని ఎవరు ఊహించలేదు. అతని పైశాచికత్వం మహిళా మృతదేహాల మీదే దృష్టి పడింది. మార్చిరులోకి మహిళల మృతదేహాలు వచ్చినప్పుడు మునీర్ అహ్మద్లోని రాక్షసుడు మేల్కొనేవాడు. పోస్టుమార్టం సమయంలో ఎటువంటి చట్టపరమైన అనుమతి అవసరం లేకుండానే మహిళల మృతదేహాలపై ఉన్న దుస్తువులను తొలగించి వారి నగ్న ఫోటోలను రహస్యంగా చిత్రీకరించేవాడు ఈ దుర్మార్గుడు. ఆ చల్లబడిన దేహాలను చూసి, ఆ నగ్న ఫోటోలను చూసి రాక్షస ఆనందం పొందేవాడు ఈ వ్యక్తి. కానీ పాపం పండక మానదు. ఒకరోజు మునీర్ ప్రవర్తన పైన అనుమానం వచ్చిన ఓ వైద్యుడు అతడి మొబైల్ ఫోన్ను పరీక్షించాడు. ఆ ఫోన్ ఓపెన్ చేయగానే ఆ డాక్టర్ షాక్కు గురయ్యాడు. అందులో మహిళా మృతదేహాల నగ్న ఫోటోలు కనిపించాయి. వైద్యులు, సిబ్బంది వెంటనే ఆ విషయాన్ని వైద్యాధికారికి తెలియజేయగా ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. మునీర్ అహ్మద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతని మొబైల్ ఫోన్ను సీజ్ చేసి అందులోని డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ సంఘటన అందరినీ తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. శవాలను కూడా గౌరవించలేని ఇలాంటి పిశాచులను సమాజం ఏమాత్రం సహించకూడదు. ఇలాంటి సంఘటనలు మన సామాజిక విలువలు ఎంతగా దిగజారిపోతున్నాయో మనుషులలో అనేటిది స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ముఖ్యంగా మార్చురీలలో కూడా భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తుంది ఈ ఘటన. ఇలాంటి మానవ మృగాలకు కఠినమైనటువంటి శిక్షలు విధించి సమాజానికి ఒక గట్టి సందేశం ఇవ్వాలి. మన చుట్టూ జరుగుతున్న ఇలాంటి దారుణాలపైన మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. మానవత్వాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఇలాంటి దుర్మార్గులు ఇంకెక్కడ ఉన్నా కూడా వారి తోలు తీసి, ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు తీస్తే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. బయట ప్రజల్లో తిరగనివ్వరు. ఈ విషయం తెలిస్తే వారి జీవితం అంతమైపోతుంది అన్నటువంటి ఒక భయాన్ని కలిగించే విధంగా శిక్షలు ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యక్తి ఈరోజు మార్చిరులోనే ఆ మహిళల మృతదేహాలపైన ఇంత దారుణానికి పాల్పడ్డాడంటే అతనిలోని మృగం ఇంకా బయట అనేక మంది మహిళలపైన కూడా ఎలాంటి దృక్పథంతో ఉంటుంది ఇతని యొక్క ఆలోచన ధోరణి అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అందుకే ఈ యొక్క ఘటన బయటికి రావడంతో ఇప్పుడు హాస్పిటల్ వర్గాలందరూ కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కంగు తిన్నారు. ఎంతకాలంగా సాగుతుంది ఇదంతా? ఇంకా ఏం చేస్తున్నాడు? ఫోటోలు, వీడియోలో తీస్తున్నాడా? ఇంకా ఎంత దరిద్ర పనులు చేస్తున్నాడు అక్కడ మార్చురీలో? ఇంకా ఇతనికి ఎవరైనా సహకరించేటువంటి వ్యక్తులు ఉన్నారా? పూర్తి వివరాలు కూడా ఇప్పుడు దర్యాప్తులో బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత దారుణమైనటువంటి ఘటన ఇప్పుడు సభ్య సమాజంని తలదించుకునేలా చేస్తుంది. ఈ వ్యక్తిని ఖచ్చితంగా అత్యంత కఠినంగా శిక్షించాలి. ఇలాంటి వక్రబుద్ధులు ఉన్నటువంటి వారికి కూడా వెంటనే వారు ఒళ్ళు జలధరించేటువంటి విధంగా శిక్షలు ఉంటాయనేటువంటి పరిస్థితిని క్రియేట్ చేయాలంటూ కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. మరి ఘటన పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఈ దుర్మార్గుడిని ఏం చేయాలి? ఇంత దారుణంగా మార్చిలో ఉన్నటువంటి మహిళలను కూడా వదలకుండా దారుణమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న ఈ వ్యక్తిని ఏం చేస్తే మంచిదో కామెంట్ చేయండి.